అల్ మునాఫిఖూన వల్ మునాఫిఖాతు బఅదుహుమ్ మిన్ బఅద్ యఅమురూన బిల్ మున్కరి వ యన్హౌన అనిల్ మఅరూఫి యఖ్బిదూన అయ్దియహుమ్ నసుల్లాహ ఫనస్యహుమ్ ఇన్నల్ మునాఫిఖీన హుముల్ ఫాసిఖూన్. కపటులైన పురుషులు, కపటులైన స్త్రీలు వారంతా ఒకే కోవకు చెందినవారు. వారు చెడు పనులు చేయమని ఆదేశిస్తారు, మంచి పనుల నుండి వారిస్తారు, తమ చేతులను దాన ధర్మాల నుండి ఆపుకుంటారు. వారు అల్లాహ్ను మర్చిపోయారు, తత్కారణంగా అల్లాహ్ కూడా వారిని మర్చిపోయాడు. నిశ్చయంగా ఈ కపటులు అవిధేయులు. వాదల్లాహుల్ మునాఫిఖీన వల్ మునాఫిఖాతి వల్ కుఫార నార జహన్నమ ఖాలిదీన ఫీహా హియ హస్బుహుమ్ వలఅనహుముల్లాహ్ వలహుమ్ అజాబున్ ముఖీమ్. కపటులైన పురుషులకు, కపటులైన స్త్రీలకు, అవిశ్వాసులకు అల్లాహ్ నరకాగ్ని వాగ్దానం చేశాడు. వారందులో శాశ్వతంగా ఉంటారు. వారికి అది చాలు. అల్లాహ్ వారిని శపించాడు. వారిని ఎన్నడూ వీడని యాత్ర ఉంటుంది. కల్లదీన మిన్ కబ్లికుమ్ కాను అషద్ద మిన్కుమ్ ఖువ్వతన్ వఅక్సర అమ్వాలన్ వఔలాదా ఫస్తమ్తఊ బిఖలాఖిహిమ్ ఫస్తమ్తఅతుమ్ బిఖలాఖికుమ్ కమా ఇస్తమ్తఅ అల్లదీన మిన్ కబ్లికుమ్ బిఖలాఖిహిమ్ వఖుద్తుమ్ కల్లదీ ఖాజూ ఉలైక హబితత్ అమాలుహుమ్ ఫిద్ దున్యా వల్ ఆఖిరహ్ వఉలైక హుముల్ ఖాసిరూన్. ఓ కపటులారా, మీ పరిస్థితి కూడా మీకు పూర్వం గతించిన వారిలాగానే ఉంది. వారు మీకన్నా ఎక్కువ బలవంతులు, మీకన్నా ఎక్కువ ధనవంతులు, ఎక్కువ సంతానం కలవారు. వారు తమ వాటాగా లభించిన ఐహిక సుఖాలను అనుభవించి వెళ్ళిపోయారు. మీరు కూడా మీ పూర్వీకులు లబ్ధి పొందినట్లే మీ వాటా కింద వచ్చిన సుఖాలను జుర్రుకున్నారు. వారు ఏ విధంగా వ్యర్థ విషయాల్లో మునిగి ఉండేవారు, అదేవిధంగా మీరు కూడా వ్యర్థ ప్రేలాపనలతో కాలక్షేపం చేశారు. ఇలాంటి వారి కర్మలు ప్రపంచంలోనూ పరలోకంలోనూ వ్యర్థమైపోయినట్లే. వీరే ఘోరంగా నష్టపోయిన వారు. అలం యాతిహిమ్ నబఉల్లదీన మిన్ కబ్లిహిమ్ కౌమి నూహ్ వ ఆద్ వ సమూద వ కౌమి ఇబ్రాహీమ వ అస్హాబి మద్యన వల్ ముతఫికాత్ అతదహుమ్ రసూలున్ బిల్ బయ్యినాత్ వమా కాన అల్లాహు లియజ్లిమహుమ్ వలాకిన్ కాను అన్ఫుసహుమ్ యజ్లిమూన్. ఏమిటి? తమకు పూర్వం గడిచిన జాతుల అంటే నూహ్, ఆద్, సమూద్ జాతుల వారి, ఇబ్రాహీం జాతి వారి, మద్యన్ వారి, తలక్రిందులుగా చేయబడిన బస్తీల వారి సమాచారం వారికి అందలేదా? వారి ప్రవక్తలు వారి దగ్గరకు స్పష్టమైన నిదర్శనాలను తీసుకొని వచ్చారు. అల్లా మాత్రం వారికి ఎలాంటి అన్యాయం చేయలేదు, కానీ వారంతటా వారే తమకు అన్యాయం చేసుకున్నారు. వల్ ముమినూన వల్ ముమినాతు బఅదుహుమ్ ఔలియాఉ బఅద్ యఅమురూన బిల్ మఅరూఫి వ యన్హౌన అనిల్ మున్కరి వ యుకీమూన అస్సలాత వ యూతూన అజ్-జకాత వ యుతీఊన అల్లాహ వ రసూలహు ఉలైక సయర్హముహుముల్లాహ్ ఇన్నల్లాహ అజీజున్ హకీమ్. విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు పరస్పర స్నేహితులు. వారు మంచి పనులు చేయమని ఆజ్ఞాపిస్తారు, చెడుల నుండి వారిస్తారు, నమాజులు క్రమబద్ధంగా చేస్తారు, జకాతును విధిగా ఇస్తూ ఉంటారు, అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారు. ఇలాంటి వారిని అతి త్వరలో అల్లాహ్ కటాక్షిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ అందరిపై ప్రాబల్యం కలవాడు, తన పన్నులన్నింటిలోనూ వివేచనాపరుడు. వాదల్లాహుల్ ముమినీన వల్ ముమినాతి జన్నాతిన్ తజ్రీ మిన్ తహతిల్ అన్హారు ఖాలిదీన ఫీహా మసాకిన తయ్యిబతన్ ఫీ జన్నాతి అద్న్ వరిజ్వాను మినల్లాహి అక్బర్ దాలిక హువల్ ఫౌజుల్ అజీమ్. అల్లాహ్ విశ్వాసులైన పురుషులకు, విశ్వాసులైన స్త్రీలకు క్రింద సెలయేరులు పారే స్వర్గవనాల వాగ్దానం చేశాడు. వారందులో శాశ్వతంగా ఉంటారు. ఇంకా శాశ్వతంగా ఉండే ఉద్యానవనాలలో అందాలు, జాలువారి పరిశుద్ధ నివాస గృహాలు ఉంటాయి. వాటన్నిటికంటే గొప్పదైన అల్లాహ్ ప్రసన్నత వారికి స్వర్గవాసులకు లభిస్తుంది. ఘన విజయం అంటే ఇదే. యా అయ్యుహన్ నబియ్యు జాహిదిల్ కుఫార వల్ మునాఫికీన వగ్లుద్ అలైహిమ్ వమవాహుమ్ జహన్నమ్ వబిసల్ మసీర్. ఓ ప్రవక్త, అవిశ్వాసులతో, కపటులతో పోరాడు. వారి పట్ల కఠినంగా వ్యవహరించు. వారి నివాస స్థలం నరకమే, అదెంతో చెడ్డ స్థలం. యహ్లిఫూన బిల్లాహి మా ఖాలు వలఖద్ ఖాలు కలిమతల్ కుఫ్రి వ కఫరు బఅద ఇస్లామిహిమ్ వ హమ్ము బిమా లం యనాలు వమా నకము ఇల్లా అన్ అగ్నాహుముల్లాహు వ రసూలుహు మిన్ ఫద్లిహి ఫఇన్ యతూబూ యకు ఖైరన్ లహుమ్ వఇన్ యతవల్లౌ యుఅذిబుహుముల్లాహు అజాబన్ అలీమన్ ఫిద్ దున్యా వల్ ఆఖిరహ్ వమా లహుమ్ ఫిల్ ఆఖిరతి మిన్ వలియ్యిన్ వలా నసీర్. మేమలా అనలేదని వారు కపటులు ప్రమాణాలు చేసి చెప్తున్నారు, కానీ యథార్థానికి వారు అవిశ్వాసులతో కూడిన వాక్కు పలికారు. ఆ విధంగా వారు ఇస్లాం స్వీకరించిన మీదట అవిశ్వాసానికి ఒడిగట్టారు. ఆ తర్వాత కూడా వారు ఒక పథకం వేశారు, కానీ దాన్ని అమలుపరిచే అవకాశం వారికి చిక్కలేదు. అల్లాహ్ ఆయన ప్రవక్త దైవానుగ్రహంతో వారిని సంపన్నుల్ని చేసినందుకేనా
వారు ఇలా కక్ష తీర్చుకుంటున్నది. వారు ఇప్పటికైనా పశ్చాత్తాపం చెందితే మంచిది. ఒకవేళ వారు విముఖులై వెళ్ళిపోతే అల్లాహ్ వారికి ప్రపంచంలోను పరలోకంలోను బాధాకరమైన శిక్ష విధిస్తాడు. భూమండలంలో వారికి ఏ రక్షకుడు కానీ సహాయకుడు కానీ ఉండడు. منهم من عاد الله علينا آتانا من فضله لنصدقن ولنكونن من الصالحين. వారిలో ఆ కపటులలో మరికొందరు ఉన్నారు. అల్లాహే కనుక తన అనుగ్రహంతో మీకు ప్రసాదిస్తే మేము విరివిగా దాన ధర్మాలు చేస్తాం, సజ్జనులుగా జీవితం గడుపుతాం అని వారు అల్లాహ్తో వాగ్దానం చేస్తారు. ఫలమ్మా ఆతాహుం మిన్ ఫద్లిహి బఖిలూ బిహి వతవల్లవ్ వహుం మురిదూన్. కానీ అల్లాహ్ తన అనుగ్రహంతో వారికి కలిమిని ప్రసాదించినప్పుడు వారు పిసినారులుగా ప్రవర్తించారు, తమ వాగ్దానం నుండి తిరిగిపోయారు. فَعَاقَبَهُمْ نِفَاقًا فِي قُلُوبِهِمْ إِلَى يَوْمِ يَلْقَوْنَهُ بِمَا أَخْلَفُوا اللَّهَ وَوَعَدُوهُ وَمَا كَانُوا يَكْذِبُونَ. ఫలితం సుస్పష్టమే. వారి హృదయాల్లో కాపట్యం అనే రోగం తిష్టవేసింది. వారు అల్లాహ్ను కలుసుకునే రోజు వరకు అది వారిలో ఉంటుంది, ఎందుకంటే వారు అల్లాహ్తో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. పైగా వారు అబద్ధాలు చెప్పేవారు. అలం యాలము అన్నల్లాహ యఅలము సిర్రహుం వ నజ్వాహుం అన్నల్లాహ అల్లాముల్ ఘుయూబ్. ఏమిటి? అల్లాహ్కు తమ లోగుట్టు అంతా ఎరుకేనని, తాము జరిపే రహస్య మంతనాల గురించి కూడా ఆయనకు తెలుసునని వారికి తెలియదా? నిశ్చయంగా అల్లాహ్ అగోచర విషయాలని తెలిసినవాడు. الذين يلمزون المتقين من المؤمنين في الصدقات والذين لا يجدون إلا جهدهم ويسخرون منهم سخر الله منهم ولهم عذاب أليم. ఈ కపటులు మనస్ఫూర్తిగా దాన ధర్మాలు చేసే విశ్వాసులను నిందిస్తారు. తాము జమచోటి సంపాదించినది తప్ప మరేది తమ వద్ద లేని స్వాభిమానులను పరిహసిస్తారు. వారి వెకిలి చేస్తూ కానీ అల్లాహ్ కూడా వారితో పరిహాసం ఆడుతాడు. వారికి బాధాకరమైన శిక్ష తథ్యం. استغفر لهم أو لا تستغفر لهم إن تستغفر لهم 70 مرة فلن يغفر الله لهم ذلك بأنهم كفروا بالله ورسوله والله لا يهدي القوم الفاسقين. ఓ ప్రవక్త, నీవు వారి క్షమాపణకై ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఒక్కటే. ఒకవేళ నీవు 70 సార్లు వారి క్షమాపణకై ప్రార్థించినా అల్లాహ్ వారిని క్షమించాడు, ఎందుకంటే వారు అల్లాహ్ను ఆయన ప్రవక్తను తిరస్కరించారు. అల్లాహ్ అవిధేయ జనులకు సన్మార్గం చూపడు.